Hi friends, welcome to sritechguru. Today we are going to unbox Rockerz 450 Bluetooth headband. So ఈరోజు మనం Rockerz 450 Bluetooth headband బోట్ కంపెనీది అన్బాక్స్ చేయబోతున్నాం. లెట్స్ సీ దిస్. సో ఐ ఆర్డర్డ్ ఇట్ ఫ్రమ్ ది ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను అండ్ కలర్ వచ్చేసి స్కై బ్లూ, లైట్ బ్లూ అన్నమాట. సో దిస్ ఈస్ ద బాక్స్ ఆఫ్ Rockerz 450. So on the box, if you observe, it is compatible with Google and Mac OS. So రెండిటికి కనెక్ట్ అవుతుంది బ్లూటూత్. అండ్ అదర్ సైడ్ బాటమ్ వచ్చేసి బోట్ లోగో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది బాక్స్ బోట్ యొక్క టెక్స్ట్ అనేది ఉంది. అండ్ ఇమ్మర్సివ్ యువర్ సెన్స్ అని ఉంది text. So this is the on the top of it, and wow, have you seen this? This is the top and this is the bottom side. So far we saw the bottom side. This is the top of the box. So here they have provided two seal on this box, and ఈ రెండు డయాఫ్రామ్స్ మీద బోట్ లోగో అనేది ప్రింట్ చేశారు. And what comes with this box is written here. So one USB port, one charging port, and a user manual. So USB ఒకటి ఛార్జింగ్ కి అండ్ ఆక్సి పిన్ ఒకటి వస్తుంది అండ్ యూజర్ మాన్యువల్ అనేది ఒకటి ఇస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ మేడ్ ఇన్ చైనా, బట్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ యాజ్ మేడ్ ఇన్ ఇండియా, బట్ బోట్ కంపెనీ ఈజ్ ఒరిజినల్లీ ఫ్రమ్ ది చైనా కంపెనీ. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి అండ్ అసలు హౌ ఇట్ ఫీల్స్, దాని టచ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. అండ్ దిస్ ఈజ్ ది బోట్ స్పీకర్స్. వావ్, ఇక్కడ ఒక చిన్న పౌచ్ అనేది ఇచ్చారు. సో పౌచ్ ఓపెన్ చేసి చూద్దాం పౌచ్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ. సో పౌచ్ మీద ఈ Rockerz 450 అని రాసింది అండ్ 2 కేబుల్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో వాట్ ఆర్ దోస్ 2 కేబుల్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో దిస్ వన్ ఈజ్ 3.5mm జాక్. సో మనకి 3.5mm జాక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ బ్లూటూత్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూస్ బ్లూటూత్ యూ కెన్ కనెక్ట్ ఇట్ టు ది 3.5mm జాక్. అండ్ ఆల్సో యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ అనేది ఇచ్చాడు, మైక్రో యూఎస్బి, నాట్ సి టైప్. సో అది మెటీరియల్ కూడా అంత కాసేం లేదు. సో ఇట్ వోంట్ బి, ఇది వ్యారంటీ కార్డ్, 1 year వ్యారంటీ కార్డ్. సో ఇంకా ఒక స్టిక్కర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ స్టిక్కర్ ఏంటి అని అంటే ఐ బోట్ హెడ్ అనేది మనం ఈ ఇయర్ ఫోన్స్ మీద ఎక్కడైనా అతికించుకోవచ్చు అనమాట, ఈ హెడ్ బ్యాండ్ మీద స్టిక్ చేసుకోవడానికి. సో ఇది బోట్ కంపెనీది, నేను వేసుకొని తిరుగుతున్నా రోడ్ల మీద అని చెప్పటానికి అనమాట. So you are indirectly promoting the brand. And sticker mostly this is the place that which is visible for the audience, others ki కనిపించేది. అండ్ ఇంకా ఒక యూజర్ మాన్యువల్ లాంటిది ఒకటి ఉంది, చూద్దాము. దిస్ ఈజ్ ద క్యాటలాగ్ ఆఫ్ ది బోట్ కంపెనీ. సో బోట్ కంపెనీ ప్రోడక్ట్స్ క్యాటలాగ్స్ అనేది ఇందులో ఇచ్చారనమాట. ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ అండ్ వాటి ఫీచర్స్ కొన్ని రాసున్నాయి. దాంతోపాటు దాని బ్రాండ్ ప్రోడక్ట్ యొక్క అంబాసిడర్స్, అంటే ఎవరెవరు దీన్ని అంబాసిడింగ్ చేస్తున్నారు, అడ్వర్టైజింగ్ అనమాట. అండ్ సో యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చాడు, 450 Rockerz 450 యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చాడు. సో ఇది యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి. ఇది కంప్లీట్లీ ఈ యూజర్ మాన్యువల్ Rockerz 450దే. ఇప్పుడు అసలు ప్రోడక్ట్ ఎలా ఉంది అది క్లియర్గా మనం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాము. ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ yet, please subscribe to our channel and click on bell icon for more updates. Now coming into the video, here you can see that blue and red light is blinking. Just I powered it on. సో పవర్ ఆన్ ఆఫ్ బటన్స్ ఇచ్చారు అండ్ ఇట్ ఈస్ వెరీ ఫెదర్ టచ్. సో చాలా స్మూత్గా ఫెదర్ టచ్గా ఉన్నాయి. అండ్ లోగో మాత్రం అల్టిమేట్ కనిపిస్తుంది, బోట్ లోగో. అండ్
ప్రోడక్ట్ ఆల్సో లుక్స్ వెరీ ప్రీమియం. సో ప్రీమియం లుక్ అయితే ఉంది ప్రోడక్ట్కి. అండ్ స్మూత్ అంటే టచ్ అనేది చాలా స్మూత్గా ఇచ్చాడనమాట. ఫెదర్ అంటే ఒక క్లాత్ వెల్వెట్ క్లాత్ కనుక టచ్ చేస్తే మనకి ఏ ఫీలింగ్ వస్తుందో సేమ్ దీన్ని పట్టుకున్నప్పుడు సేమ్ అలాంటి ఫీలింగే వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్లస్ అండ్ మైనస్ అండ్ ప్లే బటన్ ఉన్నాయి. సో ఇవి ప్లస్ అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ మైనస్ వాల్యూమ్ డిక్రీజింగ్ అండ్ ప్లే పాజ్ బటన్స్ ఉన్నాయి. అండ్ హెడ్ బ్యాండ్ వచ్చేసి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందన్నమాట. మనకి హెడ్కి ఎక్కువ పెయిన్ రాకుండా చాలా కంఫర్ట్గా డిజైన్ చేశారు. అండ్ చాలా మెటీరియల్ వైజ్గా ప్లాస్టిక్ ఎక్కడా కానీ మనకి ప్లాస్టికీగా చీప్ క్వాలిటీ అనేది ఎక్కడా కనపడట్లేదు, నీట్గా ఉందన్నమాట ఓవరాల్గా. సో ప్లాస్టిక్ కూడా ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. అండ్ ఫినిషింగ్ ఇక్కడ మోస్ట్లీ చెప్పుకోవాల్సింది ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. సో ఈ లైటిష్ బ్లూ ఆర్ యూ కెన్ సే ఇట్ యాజ్ ఎ గ్రే మిక్స్ విత్ బ్లూ. సో అండ్ ఆన్ హియర్ ది డయాఫ్రమ్స్ అయితే చాలా అవి కూడా చాలా కుషన్స్ చాలా మెత్తగా అండ్ సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట మనకి. అండ్ అడ్జస్టబుల్ టు హెడ్, ఈ హెడ్ బ్యాండ్ కూడా అడ్జస్టింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవటానికి ఈ అటాచ్మెంట్ ఉంది. సో యాజ్ యూజువల్ రెగ్యులర్ అన్నిటి వాటిలాగానే. బట్ ఇందులో చెప్పుకోవాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో వెరీ సాఫ్ట్ టు ఇయర్స్, చెవులకి చాలా మెత్తగా బాగున్నాయి కుషన్స్. అండ్ హెడ్ బ్యాండ్లో కూడా చాలా అది కుషన్ చాలా బాగా ఇచ్చారు కాబట్టి అది కూడా చాలా బాగా మనకి కంఫర్ట్ ఉంటుంది ధరించడానికి ఇది. అండ్ నెక్స్ట్ ఇట్లా కంపెనీ క్లెయిమ్ చేసేది ఏంటి అని అంటే బోట్ రాకర్స్ 450 అనేది 1 year వారంటీ వస్తుంది. అండ్ 15 days ఈజీ రిటర్న్ పాలసీ అనేది ఉంది. అండ్ 14 hours నాన్ స్టాప్ మ్యూజిక్ అప్ టు 15 hours. సో అండ్ అడాప్టివ్ హెడ్ బ్యాండ్ ఉంది. అండ్ డయాఫ్రమ్ వచ్చేసి 40 mm డైనమిక్ డ్రైవర్స్ అనమాట దీనిది. అండ్ బ్యాటరీ 300 mAh బ్యాటరీ యూజ్ చేయబడింది ఇందులో. అందుకనే ఇది అప్ టు 15 hours నాన్ స్టాప్గా ఆడియో అనేది మనం ప్లే చేసుకోవచ్చు ఇందులో. అండ్ అడాప్టివ్ ఇయర్ కప్స్ అండ్ హెడ్ బ్యాండ్. సో హెడ్ బ్యాండ్స్ ఇయర్ కప్స్ మాత్రం చాలా సూపర్ క్వాలిటీగా చాలా కంఫర్ట్ ఉండేటట్టు డిజైన్ చేశారు. So that is one of the main thing that we have to notice in this. Now I am connecting it to my phone, and if you observe that here it is connected. సో ఆడియో అవుట్పుట్ క్వాలిటీ మాత్రం అద్దరిపోయింది. సేమ్ మీకు థియేటర్లో కూర్చున్నప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ అయితే వస్తుందో సేమ్ అలానే బ్యాస్ మాత్రం చింపేసింది అనమాట. సో ఎవరికైతే బ్యాస్ అనేది బాగా ఇష్టమో దిస్ రాకర్స్ 450 విల్ బ్యాంగ్ దట్. సో మంచి క్వాలిటీ ఆడియో ఉంది. అండ్ ఐ హ్యావ్ లిజన్డ్ ఇట్. అండ్ మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ యూ లైక్ ఇట్. So this is about this video, and see you in the next video. Bye bye.